గుంటూరులోని బౌద్ధ ప్రదర్శనశాలలో అంతర్జాతీయ మ్యూజియం డే నిర్వహించారు. పర్యాటక శాఖ ఇంటాక్ గుంటూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పలువురు విద్యార్థులు ప్రదర్శనశాలను సందర్శించారు. అరుదైన వస్తువులు, కళాఖండాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అమరావతి ప్రాంతం ఎంతో ఘనమైన వారసత్వానికి ప్రతీకని, తవ్వకాల్లో లభించిన వస్తువుల్ని మ్యూజియంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజియం డే టూర్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మ్యూజియంలో చాలా మంచి ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. సో దాదాపు 2వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు రకరకాల వివిధ రాజ్యాల వాళ్ళకి చెందిన స్కల్ప్చర్స్ మరియు ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. హెరిటేజ్ మ్యూజియం పెడితేనే కాదు, వీటిని మొత్తానికి కూడా డిస్ప్లే బోర్డ్స్ గుంటూరు టౌన్లో ఏర్పాటు చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. చరిత్ర గల మ్యూజియం, శిల్ప సంపదని ఫారినర్స్ ఎన్నో దేశాల వాళ్ళు లండన్ బ్రిటిష్ మ్యూజియంలో చూస్తున్నారు. కానీ మన ప్రజలు, మన ప్రాంత వాసులకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది తక్కువైపోయింది. ప్రతి స్కూల్కి కూడా ఇంటిమేషన్ లెటర్స్ పంపాలి. ఈ మ్యూజియంలో ఈ చరిత్ర ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శించి విజ్ఞానాన్ని పొందాలని ప్రతి ఒక్కరికి తెలుసుకునే విధంగా చైతన్యపరచాలి. భావితరాలకి చరిత్ర కూడా తెలియాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా మేము బుక్స్లో వాటిల్లో చాలా చదివాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా వేరేగా ఉన్నాయి. ఇప్పుడు దాకా మా ఊరికి ఇంత చరిత్ర ఉందని మాకు ఎప్పుడు తెలియదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతే మాకు తెలుస్తుంది.